బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కరోనా కష్టకాలంలో కనీసం బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్న సమయంలో కోవిడ్ పేషెంట్స్కి మేమున్నామన్న భరోసా ఇస్తుంది జయం ఫౌండేషన్. కోట్నందూరు మండలం ఇండిపల్లి గ్రామంలో కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి మరోసారి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. జయం ఫౌండేషన్ స్థాపకులు అధినేత అయిన జుత్తాడ వరప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ జుత్తాడ భాస్కర్ కోవిడ్ పేషెంట్కి వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడ నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా JVS భాస్కర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ తోడుంటుందని, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా గ్రామ ప్రజలకు సహాయం చేయడానికి వెనుకాడబోమని, ఏ సమయంలో అయినా సహాయం కోసం జయం ఫౌండేషన్ సంప్రదించవచ్చునని తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో గ్రామానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. To each and everyone, those who present here, and we are feeling so happy to the initiate the second program on the JM Foundation, and I am the managing director of JM Foundation. And today, so we have seen many people are facing a lot of struggles. The pandemic of so many people they are having a lot of struggles, and these all the things came to me, and we taken an action initiative, and all the COVID patients who are suffering a lot since a couple of years. So today we are taking initiative. The first thing that we are going to provide for 20 kgs of rice. Each and every COVID patient, we are providing the 20 kgs of rice and mask for. So each and every must use the mask, because if you use the mask, you can spread, you can overcome the COVID. And definitely, so 25 kgs of rice and including the mask, and so they need to have a lot of potential power to improve the immunity power. And we have taken we have taken the initiative in the sense of Kajjan. We said that, and moreover, have taken many things like. To improve the power, have given the fruits also for them, because they must improve the immunity power. So these all the actions that were taken under the JM Foundation. Really, my father, what he did to lot of service to the society, would like to bring back all the things, and not only masks, but also you are providing the rice bags, and you are providing the goods for the protein. So each and every COVID patient must eat the goods. So every eggs తీసుకోవాలి, because ఎప్పుడైతే eggs తీసుకుంటే వాళ్ళ ప్రోటీన్స్ పెరుగుతాయి కాబట్టి ప్రతి కోవిడ్ పేషెంట్కి వాళ్ళకి ఎగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మాస్క్ ప్రొవైడ్ చేస్తున్నాం, శానిటైజర్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగ ఆల్రౌండర్గా 10 ఐటమ్స్ ఈరోజు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి కోవిడ్ పేషెంట్స్కి కూడా సో 10 ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళందరూ తీసుకొని వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకొని, సో డెఫినెట్లీ వాళ్ళు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని మా ఫౌండేషన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. సో JM ఫౌండేషన్ నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ గ్రామంలో నుండి వాళ్ళ సేవల కోసం, వాళ్ళ సంరక్షణ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దమ్, and we are providing the phone numbers from the side of JM Foundation. The numbers are 996666 and 4622, 9581411411 and 9666635311. These are all the 3 numbers from JM Foundation. So at any time, if you made a phone call, even the 12 o'clock, 11 o'clock, definitely we receive all the problems they are facing. So the foundation, ultimate aim of the foundation is to make society empowering all round. As an education, see, if you want to see that India must be developed, that is depend upon the villages. So if the villages are developed, then automatically mandals will develop. If the mandals are developed, the state will develop. If the state is developing, the nation will develop. So that nation is depend upon the villages. So in the villages, we are taking an initiative like we are providing empowering the students. So I have been teaching students to more than 500 students across in Indigupalli and all other villages also. We are taking initiative teaching to them. So I am not taking any money for them. So since a couple of years, I am taking on the JM Foundation. We are doing a lot of trainings to the students. Even the last 1 week, I have been completing the EPS training, effective public speaking, on the JM Foundation. And so these all the things we are ready to do for the sake of all the villages of Indugupalli. Definitely will do, and more things within a span of 6 months. We would like to make the lot of change in the village of Indugupalli, and we would like to see a lot of more changes, and all the things that we are taking initiative. And I specially express my immense thanks to all the members of my villagers who supported me. And recently we have seen that you have been distributed the mask
to enter the villages, and we have been distributing, many people so working in many fields have been distributed the masks and also buttermilk also. So these all the things we are ready to do anything. Even we never compromise for anything. Even we are providing for 25 kgs arrive. So the rice and whatever maybe the eggs kani, the rice kani, whatever the things that we are going to be distribute, and fruits kani, and not only fruits but also, so they have to improve the immunity power, and we are providing the vegetables also. So everything is all around. We have been taken to 10 items. So now and upcoming days we have a lot of plans also, and definitely we'll do more and more to the service. So what I'm ultimately saying, the living like a legacy in the sense, the people should remember even after your death. So when it is possible, when you do the service to the society, it is a real thing. Manava Save, Madhava Seva. Telugu we say. So Manavul Sav Cheste, Nizanga, they would Sav Chesinate. సో నిజంగా మా ఫాదర్ పుట్టిన కాంచి ఎన్నో సేవ చేశారండి. ఊళ్ళో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తుంటారండి, ఈరోజు భాస్కర్ గారు మీరు నిజంగా మీ నాన్నగారి సేవలు మేము మర్చిపోలేమండి. మా ఊర్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా వేరేవారు ఐఎమ్ గో టు. సో ఎప్పుడు కూడా ఆయన గురించి తెలుసుకుంటారు. నిజంగా జీవితం అంటేదండి ఆయన బతుకున్నని చెప్పు గుర్తుపెట్టుకోవడం కాదు, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మీ నాన్న చేసిన సేవలకు సెల్యూట్ భాస్కర్. అటువంటి సేవలు ఒక ఉత్తమమైన సేవలు చేశారు ఊరికి. ఆ సేవలు మీరు కూడా మేము కూడా ఆయన చేసిన ఆశయం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. మేము ఈ జేఎం ఫౌండేషన్ అనేది ఇది మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. జేఎం అంటే జుత్తాడ మాణిక్యం. మా నాన్నగారు ఈ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన సేవలను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ జేఎం ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే మా ఇండుగుపల్లి గ్రామంలో కాకుండా కోటనందూరు మండల స్థాయిలో ప్రతి ఒక్కరికి అనేక సేవా కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్లో ప్రతి ఒక్కరికి, అంటే చదువుకోవాలనుకున్న వాళ్ళకి మంచి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ మంచి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పించాలనే లక్ష్యం ఒకటి. తర్వాత గ్రామంలో వాతావరణం, ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ అనేది బాగా హెవీగా పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలంటే మనం మొక్కలు నాటాల. ప్రపంచవ్యాప్తంగా దీని మీద అన్ని దేశాలు కలిసి మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా మా జేఎం ఫౌండేషన్ కూడా ఈ మొక్కల మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా మాకు తెలిసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు తెలియజేస్తే మా ఎంతలో మా శక్తి సామర్థ్యాలు మించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఇప్పుడు జేఎం ఫౌండేషన్ అనేది మేము ఇప్పుడు ముందుగా వాళ్ళకి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే జేఎం ఫౌండేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది సేవా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి, అంటే ముఖ్యంగా మానవుడికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య, ఆరోగ్యం విద్య, తర్వాత ఉపాధి. ఇందులో భాగంగానే జేఎం ఫౌండేషన్ ఆరోగ్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అంటే మంచి ఆరోగ్య చాలా డిసీజెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కరోనా ఉంది. కరోనా గురించి మేము ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం అనేది కంపల్సరీ చేస్తాం. అదేవిధంగా విద్యాపరంగా ఎక్కడైతే విద్య ఉందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించి ఆ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి మంచి ట్రైనింగ్స్ ఇప్పించి మంచి జాబ్స్ వచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి మా వంతు కృషి అనేది కంపల్సరీగా చేస్తాం. అదేవిధంగా ఈరోజు మీ అందరూ వచ్చి ఇంత మాకు సపోర్ట్ అందించినందుకు జేఎం ఫౌండేషన్ నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.